నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్‌లీ కింద చూపిస్తున్న నంబర్స్‌కి కాల్ లేదా మెసేజ్ చేయండి. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ఉంటాయి. సో, చూసైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, బెల్లీ ఫ్యాట్‌కి కొన్ని చెప్తాను నేను రీజన్స్. అయి జరగకుండా చూసుకోండి. అప్పుడు మీ ప్రాసెస్‌లో బెల్లీ ఫ్యాట్ తగ్గడం కూడా ఈజీగా అవుతుంది. మనకెప్పుడైనా సరే ఓవరాల్ ఫుల్ బాడీ చేయాలి. కొంచెం బెల్లీ ఫ్యాట్‌కి సంబంధించింది ఇంకొక 10 నిమిషాలు ఎక్స్‌ట్రా చేసుకోండి. మనకి స్ట్రెంత్ కూడా వస్తది. అన్ని రకాలుగా మంచిది. లేట్ నైట్స్ పడుకోవడము, లేట్ నైట్స్ ఎక్కువ ఫుడ్ తినడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఎక్కువ కార్బ్స్ తినడం. అన్నం తింటే చాలా మంచిది డెఫినెట్‌లీ ఈజీ టు డైజెస్ట్ అన్నీ. కానీ ఇంత అన్నం తిన్నారనుకోండి దానికి డబుల్ కూరలు తినేసేయాలి. కొంచెం సాలడ్ పెట్టుకోండి. బటర్ మిల్క్ తీసుకోండి లంచ్‌లో అయితే. డిన్నర్‌లో ఒకవేళ రైస్ తీసుకుంటున్నట్టయితే రోజుకి 2 పూటలు రైస్ తినకుండా ఏదైనా ఒక పూట రైస్ తినేలా చూసుకొని మీకు ఈజీగా ఉంటది. తినకుండా ఉండలేం కాబట్టి మీకు అలవాటయిపోతది. ఒకవేళ 2 పూటలు తినేదున్నా కూడా ఆ క్వాంటిటీ బాగా మేనేజ్ చేయడం నేర్చుకొని దాంతో కూడా ఈజీగా అవుతది. ఎప్పుడైనా సరే ఫుడ్ తినేటప్పుడు అంటే లంచ్‌లో తీసుకోండి సలాడ్స్ ఎప్పుడైనా సరే డిన్నర్‌కి తీసుకోకండి. డిన్నర్‌కి ఈజీ టు డైజెస్ట్ ఫుడ్డే తీసుకోవాలి. సో, ఫస్ట్ సలాడ్ తీసుకోండి. అంటే మీకు ఒకవేళ డైజెషన్ సరిగ్గా ప్రాబ్లమ్ ఉంది అంటే కంపల్సరీ వీటిని రోస్ట్ చేసుకోండి క్యారెట్‌ని, ఇంకా బీట్రూట్‌ని. కీరాని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, అది పెట్టేసుకొని ఫస్ట్ సాలడ్ తినండి. అదిన తర్వాత మీ ఫుడ్ తినండి. లాస్ట్‌కి బటర్ మిల్క్ తీసుకోండి. సో, మీరు ఇంతే రైస్ తింటారు. ఇంత ఎక్కువ కర్రీస్ తింటారు. ఈ ఎక్కువ కర్రీస్ తీసుకుంటున్నారు కాబట్టి ఆయిల్ ఇంకా సాల్ట్ తక్కువేసుకోండి. రిటెన్షన్ అవ్వకుండా ఉంటది. ఫ్యాట్ కాకుండా ఉంటాం. సరిపోయింది కదా! మనకి డిన్నర్‌లో ఈజీ టు డైజెస్ట్ అంటే ఏంటి? మనకి కిచిడి వస్తది. మనకి మిల్లెట్ ఇడ్లీస్ ఇట్లాంటియన్నీ వస్తాయి. సో, 6:30 వరకు తీసేసుకొని మాక్సిమం 7:30. సెకండ్ ఏంటంటే తిన్న వెంటనే వజ్రాసనాల్లో కూర్చోండి. జస్ట్ ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ కూర్చోగలిగినా సరే. కూర్చొని ఆ తర్వాత స్లో వాకింగ్ తీసుకోండి. ఒకవేళ మీకు బయటకెళ్ళే ఛాన్స్ లేకున్నా ఇంట్లోనే అటు ఇటు నడుస్తూ చిన్న చిన్న పనులు చేసేసుకోండి సరిపోతది. తిన్న తర్వాత స్నానాలు చేయడాలు అలాంటివి తిన్న వెంటనే వాటర్ తాగడాలు ఇలాంటివి చేయకండి. ఎందుకంటే తిన్న వెంటనే మనకేంటంటే బాడీ టెంపరేచర్ పెరుగుతది. డైజెషన్ ప్రాసెస్ బిగిన్ అవ్వడానికి. సో, అందుకని మీరు స్నానం చేసినా కూడా అన్నెసెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో, మంచిది కాదు. సో, తినే కంటే ముందే స్నానం చేసుకోండి మంచిది. వాటర్ కూడా అంతే. తినే హాఫ్ ఎన్ అవర్ ముందు తాగండి. మధ్యలో తింటాం కదా! తిన్నాక 1 అవర్ గ్యాప్ ఇయ్యాలి. బాగా ఇబ్బందయితే ఒక బుక్క తాగడం వేరు. కానీ ఒక గ్లాస్ అంతా లేపేయడం రోజు ప్రతి పూట వేరు. సో, దాన్ని అర్థం చేసుకొని మెదులుకుంటే సరిపోతది. ఇప్పుడు నేను కొన్ని ఆసనాస్ చూపిస్తాను. ఇవి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. దీంతో పాటు కంపల్సరీ ఫుడ్ మీద కూడా ధ్యాస పెట్టండి. ఇప్పుడు నేను చెప్పినవి ఫాలో చేయండి. మీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తది. సో, ఇప్పుడు స్లోగా టేబుల్ పొజిషన్ వచ్చి, టేబుల్ నుంచి స్లోగా అధోముఖ రండి. అధోముఖలో కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. మనకి ఈజీగా ఉంటుంది టేబుల్ వచ్చేటప్పుడు. స్లోలీ ఫార్వర్డ్ టేబుల్ తీసుకోండి. మళ్ళీ బ్యాక్. ఇన్హేల్ స్లోలీ క్యాచ్ చేసేయండి. Exhale slowly, Adhomukha. Inhale. Exhale slowly back. ఇప్పుడు స్లోలీ అధోముఖ నుంచి అది ఒక 20 రౌండ్స్ రిపీట్ చేసుకొని నార్మల్ అధోముఖ వచ్చేసి స్లోలీ ఫార్వర్డ్ వాక్ తీసుకోండి. ఫార్వర్డ్ వాక్లో మళ్ళీ స్లోలీ సెంటర్ వచ్చేసి కాల్ స్ట్రైట్ చేసుకొని ఇక్కడ తీసుకొని స్టార్ట్ 1, 2, 3, 4 నీస్ బెండ్ చేసుకున్నాం చూసారా 10 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ బ్యాక్ రండి. అధోముఖ వచ్చేసేయండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి ఇప్పుడు నీస్ కంప్లీట్ స్ట్రైట్ చేసి బాడీని కంప్లీట్ స్ట్రైట్ చేసి ఇక్కడ తీసుకోండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ సేమ్ బ్యాక్, మళ్ళీ సేమ్ ఫార్వర్డ్. ఇదే రిపీట్ చేయండి ఒక 5 రౌండ్స్. రిపీట్ చేసిన తర్వాత స్లోలీ బ్యాక్ వచ్చి రిలాక్స్. కాసేపు రిలాక్స్ అవ్వండి. 5 రౌండ్స్ తర్వాత రిలాక్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ వజ్రాసన్ నుంచి ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ బ్యాక్ వాక్ తీసుకొని వజ్రాసన్లో మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వాక్ తీసుకొని రైట్. నౌ స్లోలీ స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ రైట్ స్ట్రెచ్ రైట్. పిడికిల్ ఫామ్ చేసుకొని ఫిస్ట్ ఫామ్ చేసి స్లోలీ బ్యాక్ లిఫ్ట్ చేసుకొని స్లోలీ ఫార్వర్డ్ వాక్ తీసుకోండి. మళ్ళీ ఫార్వర్డ్ వచ్చిన తర్వాత మీరు నీస్ బెంచ్ చేయొచ్చు ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వాక్, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రిపీట్ చేసి స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి 5 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత ఓపెన్ క్లోజ్ తీసుకోండి. స్ట్రెచ్ చేసి మళ్ళీ ఇంకో 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా ప్లాంక్ వచ్చేసి ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు. మళ్ళీ రిలాక్సింగ్ చాలు.
మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్ ప్లాంక్, exhale slowly adho. Inhale slowly forward plank, exhale child. Inhale forward plank తీసుకోండి, exhale అధోము కరండి, మళ్ళీ inhale forward to plank, exhale child. ఇది ఒక 20 రౌండ్స్ రిపీట్ చేయండి. ఈజీగా 20 రౌండ్స్ రావాలి. 20 రౌండ్స్ వస్తే మంచిది మనకే. ఇప్పుడు స్లోలీ చేతులు రెండు డౌన్ తీసుకొని లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ తీసుకొని స్టార్ట్. 1 2 3 4 5. ఇది 20 రౌండ్స్. సేమ్ ఇట్ సైడ్ కూడా 20 రౌండ్స్ రిపీట్ చేయండి. ఫస్ట్ స్ట్రేట్ చేసుకొని బాడీ అడ్జస్ట్ చేసుకొని స్లోగా మనం బాడీ వెయిట్ అంతా ఫార్వర్డ్ క్యారీ చేస్తూ ఉంటాం కదా. సో ఆర్మ్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా మంచిది. స్లోగా తీసుకొని 3 4 5 ఇలా ఒక 20 రౌండ్స్ తీసుకొని మొత్తం కంప్లీట్ రిలాక్స్ అవ్వాలి. కంప్లీట్ రిలాక్స్. మీకు ఇంకా టైం ఉన్నట్టయితే ఇవన్నీ తర్వాత కంపల్సరీ సూర్య నమస్కారాలు 2 సెట్స్ 3 సెట్స్ 5 సెట్స్ మీ ఇష్టం. మ్యాక్సిమం 12 సెట్స్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది 2 ఆసనాలు చేస్తే బక్కగా అయిపోతాము, లేకపోతే 2 ఐటమ్స్ తింటే బక్కగా అయిపోతాము అన్నట్టు ఉంటారు. అలా ఉండదు. మనం చెప్పే టిప్స్ అన్ని ఎవరమైనా టిప్స్ ఏంటి అంటే మన ప్రాసెస్ ఈజీగా అవ్వడానికి, మనకి ఇంకొంచెం హెల్తీగా అవ్వడానికి, ఇంకొంచెం బెటర్ వేలో తగ్గడానికి అలా. సో అన్నీ కలిపి చేస్తేనే యూజ్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక ఆసనాలు 2 ఆసనాలు 30-40 సార్లు చేసినంత మాత్రమే బక్కగా అవ్వం. అన్నీ ఉండాలి. అంటే ఫుల్ బాడీకి అందాలన్నమాట. అప్పుడే ఇన్సైడ్ అవుట్ చాలా మంచిది. అండ్ యోగా ప్రాముఖ్యత ఏంటి, యోగా గొప్పతనం ఏంటి, మనకి లంగ్ హెల్త్, హార్ట్ హెల్త్, ఆర్గన్ హెల్త్ని చాలా బాగా చేస్తుంది. దాంతోపాటు మన బయట ఫిజికల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో అందుకని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. వీలైతే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓం నమః శివాయ.